ఏంటి సుబ్బారావు గారు ఒక్కరు వచ్చేసారే, నన్ను కూడా పిలవచ్చు కదా. మాకు నీలాగా మందు మాకు అలవాటు లేవు, తొందరగా తిని పడుకుంటాం. పడుకుంటాను బహువచనం ఎందుకులేండి, సింగిల్ గానే కదా పడుకునేది. అదే ఏంటి శ్రీరామ్, నేను పుల్కా తింటానని తెలుసుగా చపాతీ తీసుకొచ్చావు. నిన్న పుల్కా చేస్తే చపాతీలు అన్నారు, ఈరోజు చపాతీ చేస్తే పుల్కాలు అంటున్నారు. శ్రీరామ్, నేను డైటింగ్ చేస్తానని తెలుసు కదా, నాకు సూప్ తీసుకురాలని తెలీదా? పొద్దు నుంచి 5 సార్లు తాగావు, ఎక్కువ తాగొద్దు, రాదు. ఏంటి రాదు? ఇప్పుడు చెప్పకూడదులే. ఏంటి శ్రీరామ్, నాకు రైస్ ఎట్టుకొచ్చావు? రాత్రిపూట నేను గోధుమ ఉప్మా కదా తింటాను. గంట పడుతుంది, వెయిట్ చేస్తారా? వద్దులే, వడ్డించు. శ్రీరామ్, నేను సోడా చెప్పాను కదా, ఏది సోడా ఎక్కువ తాగొద్దు, గ్యాస్ వచ్చేస్తుంది. మంచినీళ్ళతో అడ్జస్ట్ అయిపో. అంటే నీ ప్రాబ్లమే. అల్లుడు ఇదొకడు. ఏంట్రా చింపు ఈ టైంలో వచ్చావు? ఏం లేదు అల్లుడు, నాది మా ఫ్రెండ్స్ ది హోంవర్క్ నోట్ బుక్లు తెచ్చా. నువ్వు గమ్ము చేసి పెట్టావు అనుకో, నేను రేపు పొద్దున్న స్కూల్లో సబ్మిట్ చేసేస్తా. రేయ్, మీ అక్క ఆర్డర్ వేసింది కాబట్టి నీకు హోంవర్క్ చేసి పెట్టా. ఇప్పుడు మీ ఫ్రెండ్స్ అందరిది చేసి పెట్టాలా? మరి చెయ్యేంటి, బిజినెస్ అమ్మా. నీ చేత చేపిస్తావు, ఒక్కొక్కరి దగ్గర 100 రూపాయలు లాగా. రే చింపు, ఏంటక్క అలా అరిచావు? ఏరా ఒళ్ళు బలిసిందా? లేదక్క, నిన్నట్లాగే ఉంది. నోర్మోయ్, ఎవరి పని వాళ్ళు చేసుకోకుండా ఒకరి మీద ఆధారపడే వాళ్ళని సోమరిపోతూ ఎదవలంటారు. ఏంటి మిమ్మల్ని కాదు నిన్నే. ఈ రోజు నీకేమైందక్క? నోరు మూసుకొని పోరా. ఓకే ఓకే. శ్రీరామ్, ఈ రోజు నుంచి నువ్వు అందరి కోసం అడ్డమైన పనులను చేయక్కర్లేదు. ఎవరి పనులు వాళ్లే చేసుకోవాలి, లేదంటే ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోవచ్చు. రావే బాబు, అలా పక్కకు పోయి తిందాం. అది బెటర్, మందు కూడా వేయచ్చు. మరి నేనేం చేయాలండి? మా డాడీ ఏం చెప్పారో ఆ పని చేయి. మీ డాడీ ఇంటిని కుక్కని జాగ్రత్తగా చూసుకోమన్నారు. అవన్నీ నేను చూసుకుంటానుగా. మరి నా పనులైనా నేను చేసుకోవచ్చండి? నేను చేసి పెడతాను. నేను చేసి పెడతాగా. నిన్న నైట్ నీ పనులన్నీ చేసినట్టు నాకు కల కూడా వచ్చింది. హలో, కళ వల అన్నా ఉంటే తల పగులుద్ది. నా టైం బాగుంది, ఇది పడి ఉంటుంది. ఓ, ఇందులో పట్టదుగా, వదిలే. ఇంకేమైనా దొరికితే వద్దు, ఇక్కడే ఉన్నాయి. ఇంకా నయం, పెద్దదానిలో ఉంది. కాలేసినట్టయితే పెద్దోళ్ళలో కలిసిపోయేది. ఆహా, నెక్లెస్లు సూపర్. మన అదృష్టం అమ్మాయి రూపంలో రోడ్డుకి అడ్డంగా పడుకుంది. నగలు పెట్టుకోవడానికి బ్యాగ్ కూడా ఉంది. ఇవి నొక్కేసామంటే మన లైఫ్కి తిరిగే లేదు. గట్టిగా రగురే, అయిపోతావు. నీకు దండం తెల్లే. అమ్మా, ఇవాళ బాగానే వర్కౌట్ అయింది. సూపర్. నాయను, ఈ పోలీసులు ఆంబడి పడ్డారేంటి? అమ్మా అమ్మా, ఈ నగల బ్యాగ్ ఇది. ఇక్కడ శవం ఉందేంటి? ఇటు ట్రైన్, పోలీసులు, ఇటు రైలు, ఇటు శవం. వద్దురోయ్, బతుకుంటే ఏ బంగారు షాపు లూటీ చేసుకొని బతకొచ్చు. అమ్మా, కేడిఎం బంగారం తల్లి. అమ్మా, నీ దగ్గర నగలు కొట్టేసిన తర్వాత ఒక్కరోజు కలిసి రాలేదు తల్లే. మళ్ళీ ఇప్పుడు నీ ఇంట్లో దొంగతనం చేశాననుకో, పైకి వెళ్ళిపోతానేమోనమ్మా. వస్తానమ్మా. అమ్మా, రానమ్మోయ్, నా ప్రాణం ఉండగా ఈ కొంపలోకి రానమ్మా. రాను తల్లి, ఈ దరిద్రం నాకు దమ్మోయ్. ఫోటో తీసుకొచ్చాను మేడం. ఫ్రేమ్ కట్టేశారా? కట్టానండి. థ్యాంక్ యూ. యూ వెల్కమ్. ఎవరిదమ్మా ఫోటో? మా అక్క ఫోటో. అక్క ఫోటోనా? మాకు చూపించవా? రా చూద్దాం.
బంగారు తల్లి. అవును మమ్మీ, అక్క చాలా బాగుంది కదా. ఆ దేవుడికి దయలేదమ్మా, లేకపోతే దీపం లాంటి కౌశల్యాన్ని అర్ధాంతరంగా తన దగ్గరికి ఎందుకు తీసుకుపోతాడు చెప్పు. మా అన్నయ్య తన మొండితనంతో ఇంట్లో దీని ఒక ఫోటో కూడా లేకుండా చేశాడు. ఎక్కడ సంపాదించావమ్మా ఇది? అక్క చనిపోయినప్పుడు దొరికిన డ్రైవింగ్ లైసెన్స్ లో ఫోటోని స్కాన్ చేయించి ఇలా తయారు చేయించాను. ఈ ఫోటో ఎక్కడ పెడతావమ్మా? డాడీ గదిలో పెడతాను. ఈ ఫోటో చూసి డాడీ మారేటట్టు చేయాలి. చాలా మంచి ఆలోచన. ఏంటండి అందరూ కూర్చుని ఫోటో చూస్తున్నారు? ఎవరిదే? మా పెద్ద మేనకోడలిదయ్యా, రా చూద్దు గాని. చంటిగాడు, హలో. చంటి చెప్పరా. హలో, వినపట్లేదురా. ఒక్క నిమిషం, సిగ్నల్ రావట్లేదు. చూసేసా, అంతా చూసేసా. బేబీ, ఐ లవ్ యూ సో మచ్, ఐ మిస్ యూ సో మచ్. రవి, ఎంత స్వీట్ స్వీట్ గా ఉంది మెసేజ్. ఏంటే నువ్వు అనేది? అదే, ప్రేమించావా లేక ఉత్త ఫ్రెండ్షిప్ ఏనా? ప్రేమించుకున్నామే, పెళ్లి కూడా చేసుకోవాలని ప్రామిస్ చేసుకున్నాం. అయితే ఇంకా ఆలోచన రెండు అనవసరం. వెంటనే డాడీకి వెళ్ళి చెప్పేయి పో. డాడీ ఏమంటారో? నేను చచ్చినా ఒప్పుకోను. ఇంకోసారి వాడిని కలిసామని తెలిసినా ఊరుకోను. రవి, నేను ప్రేమించుకున్నాను డాడీ. వాడు కాకుండా అడుక్కు తినేవాడైనా సరే ఆనందంగా వాడికి పెళ్లి చేస్తాను. ఇంత చెప్పిన తర్వాత కూడా నువ్వు వాణ్ణే కావాలనుకుంటే వాణ్ణి నిన్ను కూడా చంపేస్తా. ఇంత చెప్పిన తర్వాత కూడా నువ్వు వాణ్ణే కావాలనుకుంటే వాణ్ణి నిన్ను కూడా చంపేస్తా. నాన్న మాటలకు అక్క ఎంత బాధపడుతుంది. డాడీ, అమ్మలేని లోటు లేకుండా నన్ను కళ్ళలో పెట్టుకుని పెంచిన మిమ్మల్ని కాదని వెళ్ళిపోతున్నాను. నన్ను మన్నించండి. ఆడపిల్లకి జీవితాన్ని ఇచ్చేది కన్నవారే అయినా ఆ జీవితానికి సార్థకత ఇచ్చేది కట్టుకున్న మనిషి. ఆ మనిషి ప్రేమించేవాడై ఉండాలి. అందుకే అతనితో నేను వెళ్ళిపోతున్నాను. నన్ను క్షమించండి. మీ కౌసల్య. నా పెద్ద కూతురికి లేదు, నా మనసులోంచి శాశ్వతంగా వెళ్ళిపోయింది. దాని తాలూకు గుర్తులు జ్ఞాపకాలు ఇంట్లో ఉండటానికి వెళ్ళేది. ప్లీజ్ తప్ప. నేను ఎస్ఐ మహేంద్రన్ మాట్లాడుతున్నాను. రంగారావు గారేనా? ఎస్. మీ అమ్మాయి పేరు కౌసల్య కదా? అవును, కానీ అది శాశ్వతంగా దూరం అయిపోయింది. మాకు రైల్వే ట్రాక్ మీద ఒక శవం దొరికిందండి. అది మీ అమ్మాయిదేమోనని డౌట్గా ఉంది. ఒకసారి మీరు వచ్చి కన్ఫర్మ్ చేస్తే. ట్రాక్ మీద దొరికిన శవం గుర్తుపట్టలేనంత బీభత్సంగా ఉంది సార్. కాకపోతే అక్కడ దొరికిన వస్తువుల ఆధారంగా మిమ్మల్ని కాంటాక్ట్ చేశాం. కానిస్టేబుల్.
నువ్వు అక్కవి నాన్న. మీరు బాడీని తీసుకెళ్ళొచ్చు. బతుకున్నప్పుడే లేదనుకున్నాను, ఇప్పుడు ఎందుకు? ఫార్మాలిటీస్ పూర్తి చేయండి. సుప్రజ, ఎక్కడికి? ఇక్కడికి దూరంగా. ఎందుకని? ఇక్కడ ఏముందని? అదేంటమ్మా? అమ్మ పోయాక నేను కష్టం సుఖం చెప్పుకున్నది అక్కతోనే. ఇప్పుడు తను లేని ఇల్లు, ప్రేమ, ఆప్యాయత, సరదా, సంతోషం లేని శ్మశానంలా అనిపిస్తోంది. అందుకే కొంతకాలం హాస్టల్లో ఉందాం అనుకుంటున్నాను. నా మీద కోపంగా ఉంది కదా నీకు? లేదని అబద్ధం చెప్పలేను. అక్క చావుకి కారణం నేనే అనుకుంటున్నావు కదా? నేనే కాదు, నీ మనసులో నువ్వు అదే అనుకుంటున్నావు కాదా? మళ్ళీ ఎప్పుడు వస్తావమ్మా? దెబ్బ మనిషికి తగిలితే త్వరగా నయమవుతుంది. ఆ దెబ్బే మనసుకు తగిలితే ఎప్పుడు నయమవుతుందో తెలీదు. రావాలనిపించినప్పుడు వస్తాను.